నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆర్టీసీ కార్మికుల మానవహారం. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగడుతూ ఆటలు పాటలు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో నేల కొరిగిన వరి పంట. ప్రభుత్వమే ఆదుకోవాలన్న అన్నదాతలు. ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యకు నిరసనగా ఆధోనిలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయంలో భద్రత కల్పించాలని డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా కేంద్రం ద్వారకానగర్లో లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలతో పలు రకాల రక్త మల మూత్ర పరీక్షలు మరియు గుండె లివర్ కిడ్నీ ఎముకల సామర్థ్యత తెలిపే పరీక్షలు 1 గంట వ్యవధిలో నిర్ధారణ చేసి సరైన రిపోర్టులు ఇస్తున్నటువంటి లూసిడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను నిజామాబాద్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత మరియు పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. I'm trained for 1 month in Sir, it's on. కారణం ప్రభుత్వ పరంగా అదేవిధంగా ప్రైవేట్ పరంగా కూడా చాలా కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మరి నిజామాబాద్ నగరంలో ఈరోజు లూసిడ్ అనే డయాగ్నోస్టిక్ సెంటర్ నా చేతుల మీదుగా నేను ప్రారంభించడం. ఇది హైదరాబాద్లోనే లూసిడ్కి ఒక మంచి పేరుంది.
ఎవరైతే బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఇతరత్ర టెస్ట్ల కోసం పోయిన వాళ్ళకి చాలా యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను కూడా విన్నా. అదేవిధంగా నేను కూడా టెస్టులు లూసిడ్లోనే నేను చేయించుకుంటా ఉంటాను. మరి చాలామంది డాక్టర్లు ఈ పర్టికులర్ డయాగ్నోస్టిక్ సెంటర్లోనే మీరు టెస్ట్ చేయించుకోండి అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైతే కరెక్ట్గా రిపోర్ట్స్ వస్తాయో అక్కడికే పోవాలని చెప్పేసి డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. అది నిజామాబాద్కి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే నిజామాబాద్ ప్రజలకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎన్ని అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఒక మంచి సంస్థ హైదరాబాద్లో ఒక 10 బ్రాంచ్లు ఉన్నటువంటి సంస్థ నిజామాబాద్కి రావడం, మరి మన నగర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు కూడా ఇక్కడ సేవలు అందించడం కోసం ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం మరి చాలా సంతోషకరం. మరి డాక్టర్లందరినీ కూడా నేను స్కూల్కి అభినందిస్తా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో తమ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెలో భాగంగా స్థానిక కొత్త బస్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగడుతూ పాటల ద్వారా తమ ప్రసంగాల ద్వారా నిరసన వ్యక్తం చేశారు. అట్లాగే ఇప్పుడు మన కన్వీనర్ జి పర్వతాల్ గారు మాట్లాడారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 2 యువకులు మధ్యలో బైక్ నడుపుతూ అదుపు తప్పి కింద పడిన ఘటనలో పోలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన హరీష్ అన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రామంతపూర్ గ్రామంలో అకాల వర్షానికి వరి చేలు నేల కొరిగాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రామనాథపురం విలేజ్ రైతు నేను ఆర్ బాలరెడ్డి. ఈ వెరైటీ పేరు మాత్రం IRR 93R రకం. అకాల వర్షాలు గాలి పడాలి చేయడానికి కూడా చెప్పినాం. మన ఇన్ఛార్జి మొన్న సార్ లేడు కానీ మల్లయ్య సార్ వచ్చాడు, పెద్దమంది ఇన్ఛార్జి సార్ కూడా దృష్టికి తీసుకోపోయినాం. అయితే ఇంతవరకు రాలేదు సారు. మల్లయ్య వస్తా అని చెప్పిండు కానీ రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో తెలియదు. మండే రోజు అయితే వీలైతే వస్తా అని చెప్పిండు. ఇట్లా 50% పోయినట్లు ఇప్పటికే. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అబ్దుల్లాపూర్ మెడ్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మరి ఇలా ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపం ఘటిస్తూ మనందరం కూడా ఏదైతే ఇలా సభ్య సమాజం సిగ్గుపడ్డట్టు మరొక ఎంప్లాయీ, ఒక లేడీ, అదేవిధంగా ఒక రెవెన్యూ ఎంప్లాయీ రాత్రులక పగలనక మరి ఏ టైం అయితే ఆ టైం పనిచేస్తున్న వాళ్ళకి ఈ రకంగా వచ్చేసి మరి వాళ్ళ పెట్రోల్ పోసి నింపడించడం అనేది మరి ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా మేము ఇలా భయంతో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడున్న కార్యాలయాల్లో కూడా చాలినంత స్థాపించేసి పని భారం పెంచు ఆ హత్య వెనుక కొద్దిమంది కుట్ర కూడా ఉన్నది. దానిలో భాగం ఏతున్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా CBI ఎంక్వైరీ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్స్ కూడా బాగా వాల్యూ అని చెప్పేసి మరి అది ఆమె చేతిలో లేనప్పటికీ కూడా కోర్టులో నడిచిన వ్యవహారం అయినప్పటికీ కూడా మరి కావాలని వెనుక ఉన్న కొంతమంది కుట్రదారులు మరి ఏదైతే అక్కడ ఉన్న ల్యాండ్ మాఫియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రోత్సహించేసి మరొక ప్రీ ప్లాన్ గా అప్పటిదప్పుడు కాకుండా కూడా మరి కార్యక్రమం అంటే మరి సభ్య సమాజము ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత సిగ్గుచేటో మరి ఒకసారి ఆలోచించాలి. ఆర్టీసీ జేఏసీ సమ్మెలో భాగంగా మెట్పల్లి బస్ డిపో ముందు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమ్మె విచ్ఛిన్నం చేయడానికి మేనేజ్మెంట్ మరియు ప్రభుత్వం చాలా కుటిల ప్రయత్నాలు చేస్తుందని, కార్మికులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, న్యాయం కార్మికుల పక్షాన ఉందని, న్యాయస్థానంలో తప్పక విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కుత్బుద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు
నాయకులు లింగారెడ్డితో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. తహసీల్దార్ విజయారెడ్డి ఈ చావులన్నీ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ రెవెన్యూ ఉద్యోగులు ఆదోని ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పట్టించినందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగులు ఆదోని ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఒక ఎంఆర్ఓపై దాడి చేసి హత్య చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయంలో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది దుష్టశక్తులు అదే పనిగా వాళ్ళకుండే లీనియర్స్తో తర్వాత కొన్ని కోర్టు కేసులు ఉన్నటువంటి సమస్యలను కూడా తెచ్చి అది ఎక్కడ పరిష్కారం అవుతుంది అనేది కూడా తెలియకుండా తహసీల్దార్ మీద పడి తహసీల్దారే దాన్ని చేయకుండా ఆపుతున్నారని చెప్పేసి తర్వాత రెవెన్యూ ఉద్యోగస్తులే దాన్ని వాళ్ళకి ఏదో చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో దాడులు చేయడము, అలాగే దాడులే కాదు ఇప్పుడు హత్యకు చేయడం అనేది మొత్తం భారతదేశ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి విధానంలో చాలా ఏమైనా జరగా అందరూ భావిస్తూ నిన్న హత్యకు గురైనటువంటి విజయ మేడం గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం.
రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదోని మున్సిపల్ మైదానంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ ఒకటిగా ఉండాలని, నాడు కర్నూలులో ఉన్న రాజధాని హైదరాబాద్ తరలించి రాయలసీమ ప్రజలను బిచ్చగాలను చేశారని, రాయలసీమ ప్రజల త్యాగానికి 59 ఏళ్లు గడిచినా నేటికీ రాయలసీమకు ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదని అన్నారు. రాయలసీమకు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రావాల్సి ఉన్నా నాటి ప్రభుత్వం రాజధానిని ఒంటెద్దుపోకడతో అమరావతికి తరలించిందని, ఎన్ని కమిటీలు అమరావతి రాజధాని నిర్మాణానికి పనికిరాదని తేల్చి చెప్పినా కోస్తా ప్రాంతమైన అమరావతికి తరలించాలని అన్నారు. సక్సెస్ చేయాలా, అక్కడ రాయలసీమ వాడిని వినిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకొక మాట, జిఎన్ రావు కమిటీ ఒకటి వచ్చింది. మిత్రులారా, మేధావులారా, జిఎన్ రావు కమిటీని ప్రభుత్వం కోరుతా ఉంది. రాజధాని దయచేసి పంపండి, దానికి మేలైన కూడా మీకు చెప్తున్నా. చాలా పోరాటాలు చేశారు, టైం అవుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే మిత్రులారా, నేను ఓటి కొడుతున్నా, ఈ నవంబర్ 16 అనంతపురంలో సీమ సత్యాగ్రహం ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులు తరలిచ్చి సభను విజయవంతం చేశారు. ఈరోజు ఆదరగడ్డ మీద మీరున్నటువంటి 100 మంది, మీరున్నటువంటి 100 మంది విద్యార్థులు రేపు ఈ సభ అయిపోయిన తర్వాత వేల లక్షల్లో ఓన్లీ ఏం చేయొద్దు. ఫేస్బుక్ 4 జిల్లాలు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్ జనవరి 26న ఒక్కొక్క జిల్లా 2 జిల్లాలు అవుతున్నాయి. ఆదరణ కూడా జిల్లా కావచ్చు. 58 సంవత్సరాల సమాఖ్యాంధ్రంలో మాకు ఉద్యోగాల్లో మాకు నష్టం జరిగింది. ఆదోని పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, ప్రభుత్వ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ సంపూర్ణంగా జరిగింది. అనంతరం విద్యార్థి జేఏసీ కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం సిగ్గుచేటని, ఆదోనిలో ప్రభుత్వ హాస్టల్కు సొంత భవనాలు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. ఈరోజు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పని ఎన్నికలు చేయడం జరిగిందంటే, గత కొన్ని రోజులుగా ఆదరణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నా కానీ గతంలో కానీ జైలుకి వెళ్ళడం కానీ జరిగింది. అయినా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అంటే ఒక రెవెన్యూ డివిజన్లోన చాలా మంది పేద విద్యార్థులు ఈరోజు ఒక డిగ్రీ కాలేజీ లేనందువల్ల ఈరోజు ప్రైవేట్ కళాశాల చదువుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు వేలకు వేలు ఈరోజు ఫీజులు కట్టుకోలేక ఈరోజు చాలా మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమవుతున్నారు. అంటే ఇంతమంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం అవుతున్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రము చెవుల చీమ పుట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అంటే ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఒక ఆదరణలో ఉందంటే ఈరోజు మనం సిగ్గుపడాల్సిన సమయం ఉంది. ఈరోజు సరే విద్యార్థి మిత్రులారా, ఈరోజు మనం ఆదరణ పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒక ఆదరణ రెవెన్యూ డివిజన్ అనేటువంటి ఆదరణని జిల్లాగా ప్రకటించాలని, ఆదరణ ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఈ యొక్క డిమాండ్ ఈరోజు విద్యా జేఏసీ బంధించడం జరిగింది. రానున్న రోజుల్లో కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోతే దశల వారి ఉద్యమంలో భాగంగా మా రక్తాన్ని చిందిస్తాం కానీ డిగ్రీ కాలేజీని వదులుకునే ప్రసక్తే లేదని తెలియవచ్చు. ఇంత ఆకర్షించిన అధ్యక్షులకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సరే విద్యార్థి మిత్రులారా, మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి ఎలా వచ్చింది, ఎలా ఫేక్ జీవులు వచ్చినాయో అని మన మల్లికార్జున గారు చాలా చక్కగా చెప్పారు. మరి అలాగే మన కన్వీనర్ జాబిర్ భాష కూడా 2 నిమిషాలు మాట్లాడడానికి కోరుచున్నాం. విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఆదోని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థలు బంద్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ప్రకటిస్తారని చెప్పి జియో పాస్ చేసింది. కాబట్టి ఆదోని డివిజన్ కర్ణాటకకి సరిహద్దుల్లో మారుమూల ప్రాంతం కాబట్టి తక్షణమే ఆదోని డివిజన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. ఆదోన్లో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా సెకండ్ మూవ్గా చేసినట్టు ఆదోన్లో ఒక ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా సిగ్గుచేటు. కాబట్టి గతంలో విద్యార్థి సంఘాలు, వివిధ సంఘాలు కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదోన్లో ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో రూపాల్లో ఆందోళన చేశాం. అయినా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విషయంలో వివరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దాదాపు ఆదోని డివిజన్ 20,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాబట్టి పేద విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని
స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులైతేనేమి, ప్రభుత్వ అధికారులైతేనేమి నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో 65వ SGF ఖోఖో క్రీడా టోర్నమెంటును ప్రారంభించారు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి మరియు నందిపేట జెడ్పీటీసీ ఎర్రం యమునాముత్యం. జిల్లాలోని అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులు అతిథులకి వందన సమర్పణ చేస్తా ఉన్నారు. నేటి AGF క్రీడలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి పాఠశాల జెడ్పీహెచ్ చక్కని NCC విద్యార్థులు మరి భావితరాలకి చక్కని వేదిక పోయినటువంటి అతిథులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తర్వాతి కార్యక్రమంలో సూర్యోదయ హై స్కూల్ నందిపేట మండల కేంద్రంలోని సూర్యోదయ హై స్కూల్ విద్యార్థులు కూడా కార్యక్రమానికి చేసేటువంటి అతిథులు ఎంపీపీ గారు క్రీడా పతాకాన్ని ఆవిష్కరిస్తారు. విద్యార్థులందరూ అత్యుకున్న రాజ్యం మా మీద ఉంది. మేమంతా ఉర్దూలో చదువుకున్నాం, మాకు తెలుగు లేదు, ఇంగ్లీష్. ఈ యువకులకు యువతరానికి తెలియదు కదా. అప్పుడు స్కూల్ నిజామాబాద్లో ఒక హై స్కూల్, ఇప్పుడైతే చిన్న పల్లెలు కూడా హై స్కూల్ అయింది. టీచర్లు బరాబర్ లేకుండా, చదువు బరాబర్ లేకుండా హై స్కూల్ బరాబర్ ఒకటే ఉన్నాయి. ఆ ఒక్క స్కూల్లో మేము ఉర్దూలో చదువుకున్నాం. ఉర్దూలో చదువుకుంటే మాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. హైదరాబాద్ పోయినప్పుడు కాలేజ్కు అరే ఏ నిజామాబాద్కే ఇంకూ ఉర్దూ మే పడేస్తే ఇట్లా అనేది మాత్రం అందరి బాగా ఎక్కడిచ్చేపాడు అంటే ఏదరా అటువంటి వాళ్ళము గరీబ్ గారు ఇంటర్మీడియట్లో ఎజెంట్లను పెట్టినారు, పోతున్నారు, మా వాళ్ళే పంపిస్తున్నారు. అంటే 2 లక్షలకు ఒక ఇంటర్మీడియట్. అందుకొరకు నేను మీతో మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ టీచర్లు నేను చూశాను, మా పర్వాలే మంచిగానే ఉన్నారు. వాళ్ళతో మీరు కోఆపరేట్ చేస్తే ఇప్పటి తరం అయితే పోయింది. ఇప్పటి తరం అయితే ఇయర్ బాడీకి కూడా బాగా అమ్ముమత్తా ఉన్నాయి. చాలా అన్ని చాలా పని చేస్తే ఇక్కడ డబల్ చేసినాడు చేసి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్లో 2, ఆదిలాబాద్లో 4 ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. Stop number 149. Driver. నేను ఇట్లా రాయాలా పేపర్ మీద. నేను అనుకున్నాను నా పేరు యూనుస్ డ్రైవర్. సమ్మెలో పాల్గొన్నాను ఇంతకుముందు. నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, అలా జాయిన్ అవుతున్నాను. ఖానాపూర్ ఇప్పుడు నిర్మల్ గారికి జాయిన్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించినందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగులు గూడూరు రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ ఒక ఎంఆర్ఓపై దాడి చేసి హత్య చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయంలో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలా దారుణంగా ప్రాణాలు తీయడం అనేది, సాటి ప్రజలు పని చేపించుకుని వచ్చి అధికారుల మీద, మండల మెజిస్ట్రేట్ మీద హత్య చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. సో ప్రజలు సామరస్యంగా వచ్చి అధికారులతో పని చేయించుకోవాలి తప్ప వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి అధికారుల ప్రాణం మీదకి తీసుకురాకూడదని మరీ కోరుకుంటున్నాను. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించినా కానీ ఎవరు కావాలని ఇబ్బంది కలిగించరు. అవి చేయకూడని పనులైతే మాత్రమే చేయరు, కానీ ఏదో సమస్యలు ఉంటేనే చేయరు. కానీ లేదా ప్రతి అధికారి చేయాలనే ఉంటారు, ప్రజలకు సర్వీస్ చేయాలనే మోటోతోనే ఉంటారు, పబ్లిక్ సర్వీస్ మోటోతోనే ఉంటారు. ఎవరు చేయకూడదని మాత్రం ఉండరు.
సో ఇలాంటి ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా కానీ పై అధికారులు తహసీల్దార్ తర్వాత ఆర్డీఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారి తర్వాత కలెక్టర్, జేసీ జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ గారు ఉన్నారు. ఉన్నతాధికారులకు చెప్పాలా, చట్టాలు ఉన్నాయి తప్ప చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అధికారుల మీద ఇలాంటి దుర్మార్గపు చర్య చేయడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి రెవెన్యూ ఉద్యోగులకు, మిగతా ఉద్యోగులకు కూడా ప్రభుత్వం పకడ్బందీగా రక్షణ కల్పిస్తే తప్ప ప్రజలకు మేము సేవ చేసే, సర్వీస్ చేసే స్టేజ్లో లేము. మా ప్రాణాలకు కూడా హాని ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా మాకు పకడ్బందీగా కొన్ని రక్షణలు మాకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అని అన్నారు. నిరసన గురించి చెప్పలేదు మేడం. దీనికి సంబంధించి ఈరోజు తహసీల్దార్ గూడూరు కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ వాళ్ళ కార్యాలయ సిబ్బంది మరియు ఎంపీడీఓస్ ఆఫీస్ కార్యాలయ సిబ్బంది వాళ్ళు కూడా అందరం కలిసి నిరసన చేయడం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం సమ్మెను వదిలి బేషరతుగా విధుల్లో హాజరయ్యాడు ఆసాముత్యం అనే కండక్టర్. డ్యూటీలో చేరేందుకు డిపో మేనేజర్కి వినతి పత్రం అందజేశాడు. డిపోకి సంబంధించింది ఇప్పటి వరకు 8 గంటల వరకు మన కేసీఆర్ ఇచ్చిన సందర్భంగా డెడ్ లైన్ లోపల ఒక అతనే కండక్టర్గా మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ఏ ముత్తయ్య కండక్టర్, ఆయన ఒకతనే మనకు రిపోర్ట్ చేసినారు ఇప్పటి వరకు. సన్ ఆఫ్ రాజయ్య, ఏ ముత్తయ్య, సన్ ఆఫ్ రాజయ్య. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆర్టీసీ కార్మికుల మానవహారం. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగడుతూ ఆటలు పాటలు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో నేల కొరిగిన వరి పంట. ప్రభుత్వమే ఆదుకోవాలన్న అన్నదాతలు. ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యకు నిరసనగా ఆదోనిలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయంలో భద్రత కల్పించాలని డిమాండ్. సమగ్ర వార్తా స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.